బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగరేణి భవన్ ను ముట్టడించేందుకు యత్నించారు కల్వకుంట్ల కవిత. దీంతో ఆమెను అరెస్టు చేశారు పోలీసులు. జాగృతి కార్యకర్తలతో కలిసి సింగరేణి భవన్ ముందు బైఠాయించారు కవిత. పోలీసులు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సింగరేణిలోని ఉద్యోగాలను పునరుద్ధరించాలంటూ కూడా ఏదైతే ప్లకార్డులను ప్రదర్శిస్తూ కల్వకుంట్ల కవిత అక్కడ ఆందోళన చేస్తున్నారో దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకున్నారు. అసలు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. రైట్ విజయ్, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం కల్వకుంట్ల కవిత ఎక్కడున్నారు? అయితే సింగరేణిలోని డిపెండెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఆ ఉద్యోగాలను వెంటనే పునరుద్ధరించాలంటూ కూడా అటు అలాగే సింగరేణికి సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మెడికల్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా లకిడీ కప్పులో ఉన్నటువంటి సింగరేణి భవన్ ఏదైతే ఉందో దాన్ని ముట్టడికి అయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. వెంటనే పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు అలాగే జాగృతి నాయకులతోటి సింగరేణి భవన్ ని ముట్టడించేందుకైతే అటు ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి జాగృతి కార్యకర్తలతో పాటు ఇటు సింగరేణి భవన్ ముట్టడికి యత్నించినటువంటి కల్వకుంట్ల కవితను కూడా పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే కవితను తరలించారు. సో అటు భవన్ వద్ద కొంత హడావిడి వాతావరణం అయితే నెలకొందనే చెప్పాలి సింగరేణి భవన్ వద్ద. అయితే ఇటు గత కొంతకాలంగా కూడా జాగృతి సంస్థ నెలకొల్పినప్పటి నుంచి కూడా సింగరేణికి సంబంధించినటువంటి గౌరవ అధ్యక్షురాలుగా కవిత కొనసాగారు. తర్వాత కొద్ది రోజుల క్రితం వేరే అటు కుప్పల ఈశ్వర్ని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అటు గౌరవ అధ్యక్షుడిగా అటు నియమించినప్పటికీ కూడా ఇటు కవిత మాత్రం జాగృతికి సంబంధించి జాగృతి సింగరేణి విభాగం అనేటువంటి ఒక విభాగాన్ని నెలకొల్పి సింగరేణి కార్మికుల కోసం కూడా అనేక మార్లు మీటింగ్లు ఏర్పాటు చేసి అలాగే వారి ఉద్యోగాలకు సంబంధించి వారి భద్రతకు సంబంధించిన అంశాలను కూడా తీసుకుంటూ ఇటు ముందుకైతే వెళ్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సింగరేణి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో డిపెండెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే ఆ ఉద్యోగాలను పునరుద్ధరించాలి, ఒక మెడికల్ బోర్డుని ఏర్పాటు చేసి వారికి సంబంధించినటువంటి ఆరోగ్యాలకు సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకోవాలంటూ సింగరేణి భవన్ ముట్టడికి అయితే యత్నించారు. సో సింగరేణి భవన్ ముట్టడికి యత్నించినటువంటి కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. రత్న విజయ్, నిరసన వ్యక్తం చేసే ముందు పోలీసులు పర్మిషన్ తీసుకోలేదా జాగృతి అధ్యక్షురాలు కవిత? ఆమెతో పాటు కూడా కొంతమంది కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది కదా, ఎంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు? రత్న అయితే ఇటు ప్రధాన కార్యదర్శి అయినటువంటి రియాజ్ అహ్మద్, జాగృతికి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి అలాగే జాగృతి అధ్యక్షుడు తిప్పరావు సారయ్య సహా పలువురు నాయకుల్ని కూడా ఇటు జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకుల్ని కూడా పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. ఎందుకంటే ఏదైనా సరే నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి వెంటనే పోలీసుల వద్ద నుంచి అటు పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఇటు ఆ సింగరేణికి సంబంధించినటువంటి భవన్ ముట్టడి చేయడం అలాగే సింగరేణి ఉద్యోగులకు పనికి ఆటంకం కలిగించారంటూ కూడా పోలీసులు అయితే ఇప్పటికీ వారిని అటు కల్వకుంట్ల కవితతో పాటు పలువురి నాయకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. రత్న రైట్, థ్యాంక్ యూ విజయ్. అదే విధంగా అలియాస్ పేర్లు ఏవైతే ఉన్నాయో